కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగాం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న షాప్ టేలలో ఉన్న సామాను కాలిపోయిందని బాధితుడు కుశాల్ బెంగాలీ ఈస్గాం గ్రామస్తులను బ్రతుకుదెరువు కోసం దహేగాం గ్రామంలో వచ్చి మెకానిక్గా నేను కొన్ని రోజులుగా పనులు చేసుకుంటూ షాప్ నడుపుతూ జీవనోపాధి గడుపుచున్నాను. అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్తో షాపు మొత్తం 5 లక్షల వరకు కాలి నష్టపోయిందని తెలిపారు. ఇట్టి విషయంపై విద్యుత్ లైన్ మెయిన్ ఏఈకి అధికారులు పట్టించుకోవడం లేదని, తీవ్రంగా నష్టపోయినందుకు విద్యుత్ అధికారులు బాధ్యత వహించి నాకు నష్టపరిహారం ఇవ్వాలని, ప్రతిరోజు కరెంటు తక్కువ ఎక్కువ వోల్టేజ్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూసి నన్ను ఆదుకోవాలని, నష్టపరిహారం ఇవ్వాలని వేడుకుంటున్నాడు. మరి ఇంకేమన్నా వేరే డబ్బులు కానీ అటువంటి ఏమైనా ఉండేనా? డబ్బులు అంటే డైలీ ఉంటుంది అంటే ఇవాళ ఎంత పొద్దున్న నుంచి పని వచ్చింది అంతే. మినిమం ఎంత అందాజా? ఒక 2500 3000 దాకా ఉంటుంది. ఇంకేదైనా అధికారులు కానీ ప్రభుత్వం ద్వారా ఏమైనా రికవరీ కోసం ఏమైనా ఆర్థిక సాయం కోరుకుంటున్నారా? దాదాపు 4-4.5 లక్షల వరకు నష్టం. సాయం చేసి బయట తీసుకుంటే